వ్యూయర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. వీరిద్దరూ ఈ కేసులో A31 అలాగే A32 నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మే 16 వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 25న కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శాంతిపురం మండలంలోని శివపురం వద్ద జరుగుతున్న తన సొంత ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనున్నారు. ఈ గృహప్రవేశ వేడుకకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. వరంగల్లో కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బుల్డోజర్ కంపెనీలతో ప్రభుత్వం రహస్య ఒప్పందం చేసుకుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. పేదల ఇల్లు, దుకాణాలను ఎందుకు కూల్చుతున్నారని, వారి జీవితాలను బుల్డోజర్ల కింద ఎందుకు నలిపేస్తున్నారని ఆయన నిలదీశారు. ఓబులాపురం మైనింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి నాంపల్లిలోని సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చెంచులగూడ జైలులో తనకు అదనపు సౌకర్యాలు కల్పించాలని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి సిబిఐ కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దేశంలో మరో కొత్త సెమీ కండక్టర్ల యూనిట్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని జవార్లో 3,706 కోట్ల రూపాయలతో 6వ చిప్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా 2,000 మందికి ఉపాధి అవకాశాలుంటాయని అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ఓడరేవుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒడిశాలోని పరదీప్ పోర్టుకు వచ్చిన ఓ షిప్ కలకలం రేపింది. అందులో 21 మంది పాకిస్తాన్ సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించడమే అందుకు కారణం. దీంతో ఆ పోర్టులో భద్రతను పెంచారు. ఆ ప్రాంతంలో హై అలర్ట్ జారీ చేశారు. పాక్ రేంజర్లు గత నెల ఫిరోజ్పూర్ వద్ద అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం సాహును ఎట్టకేలకు విడుదల చేశారు. అతడిని నేటి ఉదయం పంజాబ్లోని అఠారీ సరిహద్దు వద్ద మన దళాలకు అప్పగించారు. దీనిని బీఎస్ఎఫ్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. బీఎస్ఎఫ్ 182వ బెటాలియన్ జవాన్ అయిన పూర్ణం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో విధులు నిర్వర్తిస్తున్నారు. పాకిస్తాన్ ఉద్రిక్తతల నుంచి పూర్తిగా తేరుకోకముందే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని పాకిస్తాన్పై పోరాడుతున్న బలూచ్ తెగల ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారు స్వతంత్ర దేశంగా తమను తాము ప్రకటించుకున్నారు. అంతేకాకుండా వారు ఒక నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ కు చెందిన ట్విట్టర్ ఖాతాను భారత్ నిలిపివేసింది. ఆపరేషన్ సింధూర్ గురించి అసత్య సమాచారాన్ని ప్రచురిస్తుందని పేర్కొంటూ దానిని బ్లాక్ చేసింది. ఆ ఖాతాను ఓపెన్ చేయగానే అకౌంట్ విత్ హెల్డ్ అని కనిపిస్తోంది. అలాగే మరో చైనా మీడియా సంస్థ అయిన షిన్ఫుహా అనే సోషల్ మీడియా ఖాతాను కూడా నిలిపివేసింది. భారత్, పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే కారణమంటూ పేర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అదే పాట పాడారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి ఇరు దేశాలు కలిసి మంచి డిన్నర్ ఏర్పాటు చేసుకోవాలని తాజాగా సూచించారు. అణుక్షిపణులతో యుద్ధాలు వద్దని కోరారు. తనను తాను శాంతికర్తగా అభివర్ణించుకున్న ట్రంప్ 2 అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ సినిమాకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ బుధవారం నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. అసలైన ఓజీ సెట్ లోకి అడుగు పెట్టారు అంటూ సినిమా యూనిట్ ఓ వీడియో విడుదల చేసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.